నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుగాయ ఆలుతో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చిక్కుడుగాయని నారలేకుండా తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆలును కూడా పీల్ తీసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న చిక్కుడుగాయని అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకోవాలి. తర్వాత మనం ఆలుగడ్డలు కూడా వేసుకొని గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఉల్లిగడ్డని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, చిక్కుడుగాయ ఉడికిపోయిందో ఏమో చూద్దాము. వాటర్ అంతా పోయింది, ఉడికింది. ఇప్పుడు ఏమన్నా వాటర్ ఉంటే జల్లి గిన్నెలో వడగట్టుకొని ఆలుగడ్డల్ని తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి వేడి కాగానే ఆయిల్ పోయాలి. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కాస్త వేగగానే కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేస్తున్నాను. మనం ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుగాయను కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకొని తర్వాత కారం ఒక స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపోయేంత. వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చిక్కుడు ఆలు కర్రీ రెడీ అయిపోయింది.